హాయ్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ చీట్ డే అన్నమాట. చీట్ డే రోజున నాలో ఉన్న బకాసురుడు బయటకొచ్చాడు. ఆ రోజు పొద్దునుంచి సాయంకాలం దాకా ఏమేం తిన్నానో ఒకసారి మీరు చూడండి వరుసగాని. ఈరోజు సండే, ఈరోజు చీట్ డే కాబట్టి నా ఫుడ్డు నాటుకోడి బిర్యానీ, అలాగే రొయ్యల ఫ్రై. దీంతో ఫలంగా ఇది అయిపోయిన తర్వాత చక్కెర పొంగలి. హాయ్, 7 అయిపోయింది, డిన్నర్ టైం ఇది. అది పొద్దుటి బిర్యానీ, కూర, అలాగే వైట్ రైస్, ధనియాల పొడి, కోడు. ఈ మాట నేను తిన్నవి నిన్న ఈరోజు అంతాని నిన్న అంతా అని మీల్స్లో మీకు చెప్పినట్టే ఇవన్నీ తిన్నాను. అలాగే మధ్యలో 4 o'clockకి పునుకులు కూడా తిన్నాను అనమాట, సెలవు పునుకులు. అలాగే ఆ టైంలోనే ఒక కూల్ డ్రింక్ కూడా తాగాను. ఈవినింగ్ నైట్ మీకు చూపించినట్టే లాస్ట్లో పేస్ట్రీ కేకు, పిల్లలు ఏదో సరదా పడ్డారండి, ఆ కేక్ ఒకటి కట్ చేసాం. అది అందులో ఒక పోర్షన్ తిన్నాను. మళ్ళీ పడుకునేటప్పుడు ఒక సోడా ఒకటి తాగి పడుకున్నాను 9కి, 9-10 ఆ టైంకి. ఇది నా చీట్ డే రోజున నేను తిన్న తిండి మాట. ఎవడైనా ఈ తిండి చూస్తే నువ్వు నిజంగా మనిషి బకాసురుడు అని అడుగుతారు కాబట్టి ఆ టైపులో తిన్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 6 రోజులు మనం కష్టపడి ఇంత ఇంత ఫుల్ డైట్గా కాన్సన్ట్రేషన్గా మనం చేస్తూ వీకెండ్ వచ్చేసరికి ఏదో ఒక రోజు మనం చీట్ డే పెట్టుకుని ఆ రోజు నాకున్న ఆకళ్ళు నేను తినాలనుకున్నవన్నీ కూడా ఆ రోజు నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఏం తినాలనేది. నేను అనుకుంటూ ఉంటాను, ఆదివారం ఏవో ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు మండే అయితే మండే ట్యూస్డే నుంచి నాకు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. చీట్ డే రోజున ఇది తిందాం, చీట్ డే రోజున అది తిందాం, గులాబ్ జామ్ తినాలి, జిండు తినాలి, నాకు ఇష్టమైనవన్నీ చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ బిర్యానీ తినాలి, ఇంకో రకం బిర్యానీ తినాలి, బయటికి వెళ్ళి తినాలి, ఇంట్లో తినాలి. ఎక్కువగా ఇంట్లోయే ట్రై చేస్తూ ఉంటాం, బయటికి వెళ్ళడం తక్కువే. ఎప్పుడో నెలకు ఒకసారి, లేకపోతే నెల 15 రోజులకు ఒకసారి అలా. కానీ రెగ్యులర్గా ప్రతి చీట్ డే కూడా ఇంటి దగ్గరే తింటాను ఎక్కువ. అసలు చీట్ డే అంటే ఏంటి, అది మనం ఎందుకు చెయ్యాలి, చీట్ మీల్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదేంటంటే, చీట్ డేస్ చేయకుండా కూడా మనం డైట్ చేయొచ్చు. కానీ దానికంటే మనం ఒక వీక్ మొత్తం మనం ప్లాన్ చేసుకున్నప్పుడు దాన్ని 6 రోజులు మనం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి 7వ రోజున చీట్ డే కింద మనం ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఫుడ్ క్రేవింగ్స్ని ఆపుకోవడం చాలా కష్టం అవుతుంది. లేదంటే ఎందుకు కష్టం అవుతుందంటే, మనం మామూలుగా చూస్తూ ఉంటాం, ఎక్కువ రోజులు ఒక 20 రోజులు మనం కంటిన్యూస్గా ఒకే డైట్ని గట్టిగా పట్టుకొని అదే తింటూ పోతే కనుక ఏదో ఒక టైంలో మనం బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అదే మనకి చీట్ డే అనేది ఉంటే మన బ్రెయిన్కి ఎప్పటికప్పుడు రీఫ్రెష్గా ఉంటుంది. అంటే మనం చేసుకునేటప్పుడు, తినేటప్పుడు మన ఇంట్లోనో, లేకపోతే మన పక్కనో, లేదంటే మన ఆఫీస్ కొలీగో, లేకపోతే ఎవడో ఒకడో ఎదురుగుండా తెచ్చుకుని బిర్యానీ తింటూ ఉంటాడు, లేదంటే ఇంకోటి ఏదో మనకి ఇష్టమైనది ఏదో ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. మనం మన మన మనం మన ఓన్గా మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మనం తినొచ్చు, కానీ అది చీట్ డే రోజున తినొచ్చు అని మనకు ఒక ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, బ్యాకప్ చేయకుండా. లేదంటే ఏంటంటే, ఎక్కడైనా ఒక చోట మనం బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. చీట్ డేని పెట్టుకోకపోతే ఖచ్చితంగా బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు చీట్ డే ముఖ్యమా, చీట్ మీల్ సరిపోతుందా మనకి? ఇప్పుడు నాకైతే, నేనున్న పొజిషన్లో అయితే కనుక నాకు చీట్ డేస్ నాకు ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఐడియల్ వెయిట్లోనే ఉన్నాను కాబట్టి చీట్ డే ఉన్నా ఇబ్బంది లేదు. కానీ మీరు ఐడియల్ వెయిట్కి రావాలి అంటే ఒక 10 నుంచి 15 కేజీలు ఓవర్ వెయిట్ ఉండి
15 కేజీలు ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ వీక్‌లో ఒక్క రోజు, ఒక్క పూట మాత్రమే చీట్ మీల్ అని మాత్రమే పెట్టుకోవాలి. అంటే చీట్ మీల్ అంటే ఏంటంటే, ఆ ఒక్క సిట్యుయేషన్‌లో అంటే నువ్వు మీ మధ్యాహ్నం లంచ్‌లో కానీ, లేదంటే ఈవినింగ్ డిన్నర్‌లో కానీ, ఏదో ఒక దాంట్లో మనం చేసేదాన్ని అప్పుడు మాత్రమే మన మన రూల్స్‌ని బ్రేక్ చేసి, ఆ రోజే ఆ పూట మాత్రమే బిర్యానీ తినేసి, లేదంటే ఏదైనా స్వీట్ తినేసి, ఏదన్నా తినేసి ముగించేసి మళ్ళీ మళ్ళీ వెంటనే ఈవినింగ్ నుంచే మన మన రెగ్యులర్ ప్రాసెస్‌లోకి వచ్చేయాలన్నమాట. దాన్ని చీట్ మీల్ అంటాం. అలాగే మనం బయటికెళ్తాం ఒక్కొక్కసారి ఫంక్షన్‌కో, లేకపోతే మ్యారేజ్‌కో, లేకపోతే దేనికో దానికి వెళ్తూ ఉంటాం. అక్కడికెళ్ళి మనం తినేసేదాన్ని అక్కడ మనకు నచ్చిన ఐస్ క్రీమ్‌తో సహా, గులాబ్ జామ్‌తో సహా అక్కడ ఏముంటాయి స్వీట్సు, హాట్సు, బజ్జీలు ఏవున్నాయి మొత్తం మనం బిర్యానీలు అన్నీ తినేసి అక్కడితో ముగించుకొని మళ్ళీ ఇంటికొచ్చిన కాడి నుంచి మళ్ళీ మామూలుగా మనం ఫ్రూట్స్ తింటాం. మన డైట్ ఫాలో అయిపోవటాన్ని ఆ ఒక్కదాన్ని చీట్ మీల్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను చేసినట్టుగా ఆదివారం పొద్దున్నుంచి సాయంకాలం పడుకునే దాకా మొత్తం మనకు నచ్చినయన్నీ తినేయటం, బయట తినటం, ఇంట్లో తినటం, కూల్ డ్రింక్స్ తాగటం అన్నీ చేస్తే దాన్ని చీట్ డే అంటామన్నమాట. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. మీకు చీట్ డే అవసరమా? చీట్ మీల్‌తో సరిపోతుందా అన్నది మీకు మీరు మనకు మనం అనుకోవాలి. ఇంకొకటి మీకు ఎలా చెప్పాలంటే మనలో మనలో కంట్రోలింగ్ పవర్ మనకుంటే అంటే ఫుడ్ మీద మనం తినే ఫుడ్ మీద మనకు కంట్రోల్ అనేది ఉంటే కనుక మీరు ఏది చేసినా ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చీట్ డే చేసినా, చీట్ మీల్ చేసినా, చీట్ డేస్ చేయాల్సి వచ్చినా సరే ఇబ్బంది లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ మంత్ జనవరిలో నేను భీమవరం వెళ్ళాను సంక్రాంతి పండగకి. వెళ్ళినప్పుడు ఒక 6-7 రోజులు, 7-8 రోజులు ఇంచుమించుగా అంటే 10-12 రోజులు ఉన్నాను అక్కడ. నేను ఒక 6-7 రోజులు అసలు పట్టించుకోలేదు దాని గురించి. వీటి గురించి ఆలోచించలేదు. ఆ రోజు ఆ పండగలో ఏది దొరుకుతాయి తిన్నాం. బాగా ఎక్కువ బయటికి తిన్నాం, ఇంట్లోకి తిన్నాం. ఇక బిర్యానీలు, నాన్ వెజ్‌లు అన్నీ మీకు తెలిసున్నాయి కదా! స్వీట్సు, హాట్సు అన్నీ కూడా. అన్నీ తినేసాం. అప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళే టైంకి 75లో ఉన్నాను వెయిట్. అక్కడికెళ్ళేసరికి ఈజీగా నేను 4-5 కేజెస్ బరువు పెరిగిపోయానన్నమాట. ఈజీగా పుట్టాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 71లో ఉన్నాను కాబట్టి నేను కనుక ఒక 3-4 డేస్, 6 డేస్ కనుక నా డైట్‌ని నేను పూర్తిగా పక్కన పెట్టేసి రెగ్యులర్‌గా తింటే గనక ఖచ్చితంగా 4-5 కేజెస్ ఒక్క వీక్‌లోనే నాకు హై వచ్చేస్తుందన్నమాట. ఎందుకు వచ్చేస్తుందంటే నేను రెగ్యులర్‌గా మనం టైట్‌గా తింటాం కాబట్టి ఒక్కసారి తినగానే మనం బరువు పెరిగిపోతాను నేను ముఖ్యంగా. ఇది ఇప్పుడు నేను చీట్ డే రోజు నేను తిన్న తిండే మీరు కనుక తింటే కనుక మీరు వెంటనే బరువు పెరిగే అవకాశాలు బాగా తక్కువ. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గానే అలాంటియన్నీ ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి మనం డైట్‌లో లేనప్పుడు. కాబట్టి మీరు ఎక్కువగా పెరిగిపోయేంత ఛాన్స్ ఉండదు. కానీ నేను ఒక 2-3 రోజులకే బరువు పెరిగిపోతానన్నమాట. అలాగే అప్పుడు సంక్రాంతిలో మళ్ళీ నేను జస్ట్ అక్కడి నుంచి ముగించుకుని వచ్చే ముందే అక్కడే స్టార్ట్ చేశాను మళ్ళీ నా పూర్వం డైట్‌లోకి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మామూలుగా 76కి మళ్ళీ ఇక్కడికి వచ్చిన 4-5 రోజులకి 75 కల్లా వచ్చేసాను నా ఐడియల్ వెయిట్‌కి మళ్ళీ నేను రావాలనుకున్న వెయిట్‌కి. అంటే ఒక వారం రోజులు నేను అటు ఇటుగా చీట్ డేస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ వారం రోజులు నేను ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో తిన్నదంతా కూడా మళ్ళీ ఒక 10 డేస్ డైట్ చేసేసరికి మళ్ళీ నా దాంట్లోకి నేను వచ్చేయగలిగాను అనమాట. అంటే మన మీద మనకి కంట్రోల్ ఉంటే చీట్ డేస్ చేసినా, చీట్ మీల్స్ చేసినా, ఏం చేసినా ఇబ్బంది లేదు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే మనం మనం ఏది చేసినా, ఏ పొరపాటు చేసినా, బయటికెళ్ళి చీట్ డే కంప్లీట్‌గా తినేసినా, ఒక 2 రోజులు చేసినా సరే, మళ్ళీ వెంటనే మన ట్రాక్ మీదకి మనం రాగలను అన్న నమ్మకం ఉంటే మీరు చీట్ డే చేసిన ఇబ్బంది లేదు, చీట్ మీల్ చేసిన ఇబ్బంది లేదు, చీట్ డేస్ చేసిన ఇబ్బంది లేదు. కానీ ఆ కంట్రోల్ మీకు ఉండాలి ఖచ్చితంగా. మీ బాడీ మీద, మీ ఫుడ్ క్రేవింగ్స్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉంటేనే అది మనం సక్సెస్ఫుల్‌గా మన ఐడియల్ వెయిట్ వైపు మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఈ డైటింగ్ అన్నది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇంకొకటి ఏంటంటే మనం తగ్గటం అనే వ్యవహారం ఎవరికైనా పెద్ద కష్టమైందేం కాదు. కొంచెం మీరు మనసు పెడితే ఖచ్చితంగా తగ్గుతారు.
కానీ తగ్గిన తర్వాత అదే ప్లేస్లో మనం మెయింటైన్ చేయడం కష్టమైన పని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, బాడీ వెయిట్ తగ్గటం పెద్ద కష్టమైన పని కాదు, కొంచెం కష్టమే. అది ఎక్కువ కష్టం ఏంటంటే తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయటమే ఎక్కువ కష్టమైన వ్యవహారం. మీరు చాలా ఇదివరకు ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న మనం అందరం కూడా ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసి ఉంటాం. మళ్ళీ వెంటనే ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇంతకుముందు కంటే ఎక్కువ వెయిట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతుందంటే మన మీద మనకి కంట్రోల్ లేక, మన ఫుడ్ మీద మనకి కంట్రోల్ లేక అలా జరుగుతూ ఉంటుంది. నాకు కూడా ఇదివరకు చాలాసార్లు జరిగింది. ఇప్పుడు కూడా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఖచ్చితంగా 100% నేను నా ఐడియల్ వెయిట్లోనే ఉంటాను, పెరగను అని. కానీ మేబీ ఏం జరుగుతుందో రేపొద్దున్నే నేను ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ నేను ఇలాగే ఉండగలుగుతాను అంటే ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఏం చెప్పగలుగుతాం, ఏం చెప్పలేం కదా. మన కంట్రోలు మనకుంటే ఉండగలుగుతాను, అంతే కదా. మీరైనా నేనైనా మనందరం మనుషులే కాబట్టి ఆ తప్పులు చేయకుండా మళ్ళీ తప్పు చేసినా వెంటనే సరిదిద్దుకుని మళ్ళీ మనం పాత ట్రాక్లోకి వచ్చేయగలిగితే 100% మనం వెయిట్ని మనం మెయింటైన్ చేస్తాం అనమాట. అది ఈ బకాసురుడి తిండి గురించి ఈరోజు టాపిక్. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.